ఏం లేదు అది అది అంతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. నేను చెప్పినా కదా డేట్ రేంజ్ లో మాక్సిమం ఆఫ్ అంటే ఆ డేట్ రేంజ్ మొత్తం ఉంటది కదా. ఆ డేట్ రేంజ్ లో సరే నీకు మళ్ళీ కాల్ చేస్తా స్క్రీన్ షేరింగ్ కి. హలో వినపడుతుందా? ఓకే. సో స్క్రీన్ కనబడుతుందా? సో ఏం లేదు. మన డేట్ వచ్చేసి 1st Jan టు 31st Jan అనుకుందాం కమలేష్. సో డీల్ వచ్చేసి 2025 1 to 3 DCM అనేది మన డీల్ అనుకుందాం. సో ఈ డీల్ కి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు గ్రోస్ డీల్ ఫీ ఇది డిటి టైం స్టాంప్ అనుకుందాం. ఆడిట్ డిటి ఆడిట్ అనుకుందాం. ఇది చాలా డేట్స్ ఉన్నాయి. లైక్ ఎంత 31st 20 డిసెంబర్ ఉంది. తర్వాత 25 డిసెంబర్ ఉంది. తర్వాత 2nd Jan ఇలా డేట్స్ ఉన్నాయి అనుకో. 15 Jan తర్వాత 29 Jan 2 Feb ఇలా వాల్యూస్ ఉన్నాయి అనుకో. ఇది 100 110 115 117 120 అంటే ఇట్లా పెరగాలని ఏం లేదు. 110 ఏదో ఒక వాల్యూస్ ఉన్నాయి అనుకో. గ్రాఫ్ బీఫీ అనుకో. ఓకే, ఇప్పుడు మన డేట్ రేంజ్ Jan 1 to Jan 31 కాబట్టి ఇవి మన డేట్ రేంజ్ లో ఫాలో అయ్యాయి. ఇవన్నీ పట్టించుకోమన్నమాట. సో ఈ డేట్ రేంజ్ మొత్తంలో అంటే ఇక్కడ టైం స్టాంప్ కూడా ఉండొచ్చు. లైక్ 29 Jan పొద్దున 6 o'clock కి నైట్ 9 o'clock కి ఉంటే నైట్ 9 o'clock మాక్సిమం టైం స్టాంప్ అనుకో. సో మాక్సిమం టైం స్టాంప్ ఇది, మినిమం టైం స్టాంప్ ఇది. ఓకేనా? సో ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఈ డీల్ కి గ్రాస్ డీల్ ఫీ అనేది మాక్సిమం మైనస్ మినిమం అంటే 120 మైనస్ 115. ఇదే అందుకే దీన్ని డిఫ్ అంటారు అనమాట. డిఫ్ అంటే డిఫరెన్స్. ఆ డేట్ లో మాత్రమే. క్వైరీ కూడా అక్కడనే ఉంది. నాకు క్వైరీ పేస్ట్ చేయండి గ్రూప్ చాట్ లో. ఎంత ఒకటేనా? ఓకే. చేస్తాను.
ఏది కంప్లీట్ పెట్టలేము. సో కనబడుతుందా? ఇక్కడ మ్యాక్సిమం ఒకటి. ఓకే, ఇక్కడ వరకు ఒకటి. ఓకే, ఈ డేట్ ఇది కాలం ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో మాత్రమే చూడి హైలైట్ చేసేది. ఏం చేస్తుంది డీల్ నెంబర్ మ్యాక్స్ డిటి ఆడిట్, అదే మిన్ మిన్ డిటి ఆడిట్, మ్యాక్స్ డిటి ఆడిట్ తీసుకున్నాడు మంచి ఆడిట్ నుంచి. ఒక డీల్ కి తీసుకున్నాడు నెంబర్ 13. డిటి టైం స్టాంప్ పెట్టాడు. ఈ డిటి టైం స్టాంప్ బిట్వీన్ అనేది రేంజ్ అన్నమాట. నువ్వు ఆ రేంజ్ నుంచి తీసుకోవాలి. ఇంకా రేంజ్ మనం ఫిల్టర్స్ లో ఉంటాయి కదా మనకి, ఏది మన పవర్ బిఐ ఫిల్టర్స్. అట్లా ఫిక్స్ చేయొద్దు కదా, ఆ పవర్ బిఐ నుంచి వాల్యూస్ తీసుకోవాలి. అక్కడ వాళ్ళు ఏమిస్తే నువ్వు అది తీసుకుని ఇక్కడ పెట్టు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ మిన్ మ్యాక్స్ అనేది ఉంది కదా, ఆ, దాన్ని క్యాపిటల్ మార్కెట్ డీల్ ట్రాన్స్ ఆడిట్ తో జాయిన్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ క్వైరీ ఏమిస్తుందంటే ఒక డీల్ నెంబర్ కి, ఒక క్యూసిప్ కి మ్యాక్స్ డేట్ ఏంటి, స్టాంప్ ఏంటి, మిన్ టైం స్టాంప్ ఏంటి ఇస్తుంది. ఓకేనా? దాన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డీల్ ట్రాన్స్ ఆడిట్ ని ఒకటి డిటి ఆడిట్ మ్యాక్స్ అనుకున్నాడు. దాన్ని డిసిఎం డిమైలేడ్, మిన్ మ్యాక్స్ డిమైలేడ్, డీల్ ట్రాన్స్ ఆడిట్ ని దీంతో జాయిన్ చేస్తున్నాడు మిన్ మ్యాక్స్ తో. క్యూసిప్ జాయిన్ చేస్తున్నాడు, డిటి ఆడిట్ జాయిన్ చేస్తున్నాడు, డీల్ ట్రాన్స్ ఐడి జాయిన్ చేస్తున్నాడు. మళ్ళీ సేమ్ టేబుల్ ని డిమ్ ఆడిట్ మిన్ అని ఇంకొక సెట్ తో జాయిన్ చేస్తున్నాడు. అయితే 2 సెట్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక సెట్ ఏమో మొత్తం డిటి ఆడిట్ తో, ఇప్పుడు ఇక్కడ వరకు ఇట్లా తీసుకుంటే ఈ సెట్ ఉంది కదా, ఫస్ట్ అయితే చిన్నది మిన్ మ్యాక్స్ అర్థమైంది కానీ. సో ఈ సెట్ ఏమో ఓన్లీ మ్యాక్స్ వాల్యూ సెట్ చేస్తున్నాడు, ఈ సెట్ ఏమో ఓన్లీ మిన్ వాల్యూ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం డేటా సెట్ రెడీ చేయడం, జాయిన్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మ్యాక్స్ మ్యాక్స్ నుంచి కాలంలు అన్ని తెచ్చుకుంటున్నాడు, మిన్ నుంచి కాలమ్స్ అన్ని తెచ్చుకుంటున్నాడు.
అంతే. అంటే అలా నువ్వు అప్లై చేయగలుగుతావా? కష్టమా? ఆ! ఒక ఒక పని చెయి కమలేష్. ఇది ఉంది కదా! ఇది ఒక సెపరేట్ డేటా సెట్ గా తీసుకో. ఇది ఇట్లా రన్ చేసి సెపరేట్ డేటా సెట్ తీసుకో. ఇంకొక క్వెరీ ఉంది కదా, వేరే వాల్యూస్ అన్ని ఉన్నాయి. అదొక డేటా సెట్ గా తీసుకో. ఈ దీనికి దానికి జాయిన్స్ ఉంటాయి కదా, లైక్ ఏంటి, ఆ, ఏమున్నాయి జాయిన్స్? ఇగో డీల్ ఆడిట్, క్యూసిప్, డిటి ఆడిట్, ఇవన్నీ చూసి జాయిన్ చేసి ట్రై చేయి, అట్లా వస్తుందేమో. నువ్వు చేయగలిగితే. ఉమ్, అదే. ఇది చూడు, ఈ ఒక్క రిపోర్టే కొంచెం కాంప్లికేటెడ్ నేను చూసిన వాటిలో. రఫేల్ వెళ్ళిపోయే ముందు ఇది ఒక్కటి చేసి మిగతావి మనం చేసుకోవచ్చు. అయితే మంచిది. ఇది ఒక్కటి రఫేల్ వెళ్ళే లోపల కంప్లీట్ చేయి. మరి అవ్వకపోతే నాకు ఇస్తే నేను టెస్ట్ డేటా వాలిడేట్ చేసుకుంటా కదా. ఓకే. వస్తుంది. ఉమ్, వింటున్నా. అది 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 నేను చూస్తాను, అది తెలిసిందే. ఉమ్, ఉమ్.
బ్యాంక్ డివిజన్ బ్యాంక్ డివిజన్ ఏంటంటే మనకి రాదు. కానీ మనం డైరెక్ట్‌గా స్నోఫ్లేక్ లో పెడితే వస్తది. సారీ స్నోఫ్లేక్ అంటే ఇప్పుడు మనకి యాక్సెస్ లేదనమాట. అది అది కాలమ్ ఉంది. కానీ మనకి యాక్సెస్ లేదు. సో డైరెక్ట్ పవర్ బిఐఏ క్వెరీ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రావట్లేదు అంటే నాకు చెప్పు, నేను మళ్ళీ దాన్ని ఏం చేయాలో చేద్దాం. వేరే పేజ్‌లో ఏసేయి. క్లోజ్ అవుట్స్ అని చెప్పి ఇంకో పేజ్ ఎయి. క్లోజ్ అవుట్ అంటే ఒక డీల్ స్టేజ్ అనుకో కమలేష్. ఫస్ట్ ఒక డీల్ అనేది న్యూ డీల్ స్టేజ్ లో ఉంటది. కొన్ని రోజులు అయిన తర్వాత అయిన తర్వాత క్లోజ్ అవుట్ స్టేజ్ కి వస్తుంది. కింద అదంతా వేరు, అదంతా కాదు. ఒకసారి పైకి వెళ్ళు. ఆ, ఇంకొంచెం పైకి. ఈ ఈ లైన్ నెంబర్ 118 వరకే క్లోజ్ అవుట్ కండిషన్. 119 నుంచి అదేంటో నాకు తెలీదు. కిందకి రా. న్యూ డీల్ అంతా ఓకే, క్లోజ్ అవుట్ వచ్చినావు కదా. 118 వరకే ఉంది క్లోజ్ అవుట్. కిందది నాకు తెలియదు ఏంటో అది. అదంతా నేను ఇచ్చిన అనమాట. ఇది కండిషన్స్ అని అంతే. దాన్ని తీసుకుని క్వైరీ క్రియేట్ చేసిండు. ఇప్పుడు 119 నుంచి యాక్చువల్ క్వైరీ ఈ ఇవన్నీ 105 టు 118 అనేది నేను ఇచ్చిన అనమాట. అంటే ఈ కండిషన్స్ రఫేల్, ఇది క్లోజ్ అవుట్ కి కండిషన్స్, న్యూ డీల్ కి కండిషన్స్ అని నేను ఇస్తే దాన్ని బట్టి 119 నుంచి క్వైరీ క్రియేట్ చేస్తున్నాడు రఫేల్. నువ్వే రన్ చేయి, నేను చూస్తా. కాక నువ్వే రన్ చేయ కమలేష్, నేను చూస్తా. ఎక్కడ పోతుంది? అంటే అది ఆ క్వైరీ నీకు అది క్లోజ్ అవుట్ లో పెట్టాలా, న్యూ డీల్ లో పెట్టాలా అని చెప్పేస్తుంది. సో నువ్వు రెండు సపరేట్ పేజెస్ పెడతావు కదా. క్లోజ్ అవుట్లు అన్ని తీసుకుని ఒక పేజ్ లో పెట్టు, న్యూ డీల్స్ అన్ని తీసుకుని ఒక పేజ్ లో పెట్టు. కింద కింద క్లోజ్ న్యూ అని ఉంది కదా రైట్ సైడ్ లో. చూడు 6934 క్లోజ్ అవుట్స్, 575 న్యూ డీల్ ఉంది కదా రైట్ సైడ్ లో. ఏముంది, ఆ వేర్ క్లోజ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అవుట్ అని పెట్టు. ఓన్లీ క్లోజ్ అవుట్స్ వస్తాయి. ఇంకా అదే మళ్ళీ కాపీ పేస్ట్ చెప్పి వేర్ క్లోజ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ డీల్ అని పెడితే ఓన్లీ న్యూ డీల్ వస్తాయి కదా. అదంతా సేపు. ఓకే, ఉంది ఉంది ఉంది. కిందకి ఒకసారి.
సేమ్ లాజిక్. ఓకే. ఇది అది రెండిటికి ఒకటే ఉంటది. అంటే క్లోజ్ న్యూ అనే ఉంది కదా. ఆ ఫ్లాగ్ మాత్రం రెండిటికి ఒకటే. డేటా సెట్ రెండిటికి వేరే ఉంటది. ఫస్ట్ ఒకటి ఎంఎస్సిబి తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇది చేసేసి మనం ఏంటంటే పర్ఫెక్షన్ కోసం అన్ని చేద్దాం అని చెప్పుకుంటే ఎక్కడికి తగలట్లేదు. అది చేసేసి అది ఎంఎస్సిబి తర్వాత చూసుకుందాం. నేను ఉన్నాం కదా మన అందరం కలిసి చేద్దాం. రైట్ రైట్. సమ్మరీ పేజ్ పిక్చర్ లైట్ అవన్నీ గ్రూప్ బై ప్రోడక్ట్ వేసి కొట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆ డిసిఎం ఫీజ్ పేజ్ లో ఉందా, ఆ ఫీజ్ పేజ్ లో డేటాని గ్రూప్ బై ప్రోడక్ట్ కొట్టేసి అన్ని పెట్టేస్తే అయిపోయింది. అదెంత సేపు అది వచ్చేస్తుంది కమ్యూనికేషన్. ఈ మెయిన్ డేటా నుంచే ఇది వచ్చేది. Hmm. అంటే మేము టెస్ట్ చేసే డేటాకి ఆ డేట్ తీసుకుంటుంటాం లేస్, కానీ నువ్వు ఫిల్టర్ డేట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఈ డేట్స్ అనేవి మన ఫిల్టర్స్ నుంచి రావాలి. Hmm. 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 సరే కమేష్. రైట్. బై. రైట్ రైట్. అండ్ అది నువ్వేనా రిపోర్ట్స్ అన్ని చేసేది, ఈ స్వప్న ఏం చేస్తలేదు అయితే. ఎవరు అసలు ఏ పేరోల్? సరే అదంతా నువ్వు పట్టించుకోకు కానీ నీకెందుకు. నా బాధ ఏంటంటే ఇప్పుడు సడన్ గా నీకు పెద్ద ప్రొడక్షన్ ఇచ్చి వచ్చింది అనుకో, నువ్వు అటు వెళ్ళిపోతావు, నా రిపోర్ట్లు ఆగిపోతాయి. నా బాధ అది. అదే కదా కమలేష్, నువ్వే స్ట్రెచ్ చేస్తున్నావు, నువ్వు అది చేస్తావు, నువ్వు ఇది చేస్తావు, ఎన్ని చేస్తావు. ఇప్పుడు మొన్న అట్లనే అమ్మాయిని అడిగిన, అమ్మాయి చెయ్యి అమ్మాయి అంటే, అమ్మాయి మంచిగా సీదా ఏదో చెప్పేసి నాకు, నేను బిజీ ఉన్నా, నేను చేయలేను అని. అప్పుడు మహేష్ అడిగితే అప్పుడు మహేష్ సుజిత్ అప్ప చెప్పాడు దానికి. నాకు సుజిత్ అప్ప చెప్పాడు, నేను నాదేముంది చెప్పు, ఎవరిని ఇస్తే వాళ్ళతో పని చేయించుకోవాలి ఇక.
నేను కాదు మేనేజర్ని. నాకు నువ్వు ఉంటేనే నాకు బెటరు, నాకు ఇష్టం కూడా. కాకపోతే ప్రొడక్షన్ ఇష్యూస్ నువ్వు తప్ప ఎవరు సాల్వ్ చేయలేరు మీ టీంలో. అది అవును. అది ఏమైంది హన్సులు? అయితే హన్సులు రిప్లై ఇచ్చిండా? ఒక పని చేయి నువ్వు, ఇట్లాంటివన్నీ, ఇప్పుడు ప్రియా అంటే సిటీబి అంటే బిజినెస్ సైడ్ అన్నమాట. వాడు బిజినెస్ బిజినెస్ కాదు, బిజినెస్ సైడ్ అంతే. సో నువ్వేం చేస్తావంటే మన దగ్గర లేనప్పుడు, హున్సూర్ దగ్గర ఉన్నప్పుడు, హున్సూర్ దగ్గర ఉంది అని చెప్పడానికి నువ్వు అట్లా మెయిల్ రాసేసి ఎప్పుడన్నా. ఇప్పుడు కూడా నువ్వు టైం చూసుకుని, సో ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అప్డేట్ అని ఏదో పొలైట్ గా రాసాయి. ఏదో ఆ, నీకు నాకు అవసరం లేదు, అది ఆమెకు అవసరం. సో జస్ట్ ఏంటంటే మన దగ్గర లేదు, మనం చేయాల్సింది చేసేసినాం, ఇప్పుడు హున్సూర్ చేతిలో ఉంది, మన దగ్గర పెండింగ్ లేదు అని. ఎందుకంటే వీళ్ళు అసలే కొంచెం వీళ్ళ చిరాకులతో వీళ్ళు పాలిటిక్స్ చాలా ఆడుతూ ఉంటారు కమలేష్. దానికి మనం బలైతాం, ఇట్లాంటివన్నీ ఎస్కలేట్ చేసి అది చేసి ఏదో చేస్తూ ఉంటారు. మనం సేఫ్ సైడ్ ఉండము. నువ్వు మెయిల్ పెట్టేసేయి, నీకు వీలున్నప్పుడు వీలు చూసుకుని ప్రియాన్ని ఇంక్లూడ్ చేయి, ఆ జీరా నెంబర్ అవన్నీ పెట్టి డీటెయిల్ గా పెట్టు. జస్ట్ ఇదంతే. ఏంటి అంటే లేదు, జీరా పేరు నీ మీద ఉన్నా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక కమ్యూనికేషన్ ఉండాలి. మేము చేసినాం, హున్సూర్ కప్ప చెప్పినాం, హున్సూర్ కోసం వెయిటింగ్ మేము. ఆ మెసేజ్ ప్రియాకి తెలియాలి, అఫీషియల్ గా అంతే. ఉమ్. లేకపోతే వీళ్ళందరూ వచ్చి మహేష్ కంటాడు, మహేష్ నీ మీద రేస్ అవుతాడు అంతే మళ్ళీ. మహేష్ ఎప్పుడు మంచోడే కమ్మేష్, కాకపోతే ఏంటంటే మహేష్ మీద సడన్ సడన్ ప్రెషర్ వచ్చింది అనుకో, ఆ ప్రెషర్ నీ మీదకి వస్తుంది. ఉమ్. సరే ఆ, అంతే. సరే కమలేష్. బాయ్.